ఎంబీకే న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది రామకృష్ణ. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి 1 లక్ష రూపాయలు ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశంలో ఉద్యోగాల క్యాలెండర్ను ప్రవేశపెడతామని రేవంత్ రెడ్డి అన్నారు. మార్చి నాటికి మేము ప్రతి సంవత్సరం అన్ని విభాగాల నుండి ఖాళీల వివరాలను సేకరించి జూన్ 2వ తేదీ నాటికి నోటిఫికేషన్లు విడుదలవుతాయి అన్నారు. డిసెంబర్ 9 నాటికి రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను 31 మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ 9 ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలిచి మేమందరం కంప్లీట్ మంత్రివర్గం మామూలుగా మా బలరాం నాయక్ సింగరేణి అధికారులను బట్టి విక్రమార్క గారు చెప్పి వాళ్ళ ఆఫీస్లో కూడా మిమ్మల్ని పిలిచి చెక్లు ఇచ్చి పంపించి ఉండొచ్చు. కానీ మెకానికల్గా మేము ఆ జాబ్ చేయదలుచుకోలే. This is personal attachment. We wanted to encourage our students. We wanted to encourage our kids. Why? Because we have depended on youth. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.